హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? మేము బాగున్నాము. ఉమెన్స్ డే మార్చ్ 8 మా అపార్ట్మెంట్లో జెంట్స్ అంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేశారు. మార్చ్ 8 మాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మార్చ్ 8 చూడండి, ఇలా స్నాక్స్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశారు. ఇలా ఫైనల్గా ఈవినింగ్ 6:30కి అందరూ గ్యాదర్ అవ్వమని చెప్పారు. చాలామంది లేరు, ఆ రోజు బయటకు వెళ్ళారు సాటర్డే అవడంతో. ఇలా కేక్ బేక్ ఇన్ గో అని ఆన్లైన్లో బుక్ చేశారు. 2 kgs, కేజీ 600, 2200 అయింది. చాలా బాగా డెలివరీ చేశారు. మేము 5 to 7 లోపల చేయమంటే వాళ్ళు 6:30కి తెచ్చిచ్చారు. చాలా బాగా కేక్ కూడా చాలా బాగుంది. బాల్స్ చాక్లెట్ లాగా సూపర్గా ఉంది. దీంతో పాటు చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అనుకుంటున్నాము అందరూ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి. తర్వాత ఇలా లైట్స్ పెట్టాము. 8 నెంబర్ తెచ్చాము, మార్చ్ 8 కాబట్టి ఉమెన్స్ డే అని చెప్పి. తర్వాత క్యాండిల్స్ అన్నీ పెట్టి సెలబ్రేట్ చేస్తున్నాము. మెయిన్ పిల్లలతో కట్ చేయించాము, ఆడపిల్లలతో. మేము పక్కన ఉన్నాము, జస్ట్ హ్యాండ్ పట్టుకొని కట్ చేయించాము. అదే తను చెప్తున్నారు, ఎవరి వైఫ్స్కి వాళ్ళ హస్బెండ్స్ గిఫ్ట్ ఇవ్వాలి, లంచ్ కూడా నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి, ఓన్లీ స్నాక్సే మాకు సరిపోదు అన్నారు. సరే ఓకే, నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. ఫైనల్గా మేము ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసాము. కేక్ మాత్రం సూపర్గా ఉంది. ఇలా సమోసా తెచ్చారు, ఆనియన్ సమోసా రంజాన్లో ఫేమస్ కాబట్టి ఆర్డర్ ఇచ్చారు. మార్నింగ్ 50 తెచ్చారు. ఇలా మిక్చర్ కూడా తెచ్చారు, కొన్ని కూల్ డ్రింక్స్ కూడా తెచ్చారు. మీరు ఉమెన్స్ డేకి ఎలా ఎంజాయ్ చేశారు? అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.